ఐపీఎల్ స్టార్ట్ అవుతుందిరా బుజ్జే. ఈసారి కప్ నమ్దే. అంటే ఈసారి కప్ మందే. కోహ్లీ అని వచ్చాడు. అబ్బా తొప్పేసిందిరా బుజ్జే మ్యాచ్. అనుకుంటూనే ఉన్నా ఈసారి మ్యాచ్ పోతుంది. బెడ్ 50,000 పొక్క. గెలిపోవటం సహజం రా బుజ్జే. నేను చెప్తున్నా కదా, మళ్ళీ సంవత్సరం కప్పు నమ్దే. ఇలాగే కళ పంటూ ఉండు. అరుస్తున్నా పట్టించుకోవేంటి? పట్టించుకోవా ఇంత గట్టిగా అరుస్తుంటే? చాలా 2018లో కప్పు నమ్దేరా. అమ్మకి మొక్కుందాంరా బుజ్జే. అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటది. ఇంత మాట నమ్దే అన్నావు, నాకి పోయారు అక్కడ. ఏమనంటే గెలిపడం సహజం రా బుజ్జి, అలా కాదంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది రా బుజ్జి. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు కూడా అదే అంటారు బుజ్జి, గెలిపోవడం సహజం రా. 2019లో చాలా కప్పు ఉంది. 2017లో 50 పోయినాయి. 2018లో ఏకంగా 150 పోయినాయి. బెట్టేసే ముందు అమ్మకు మొక్కోవాలి కదరా బుజ్జే. గోడలు కొబ్బరి చెప్పులే మిగిలినాయి నాకు. అయినా లలిత జ్యువెలర్స్ గుండెగాడు చెప్తూనే ఉన్నాడు కదరా, డబ్బులు ఊరికే రావు అని. అప్పుడైనా వినాలి కదరా బుజ్జే. ఇదంతా కాదు కానీ 2019లో అయినా గెలుస్తామా గెలవా? బుజ్జే అంత సామర్థ్యం నాకే ఉంటే జాతకాలు చెప్పుకునేవాడిని కదా. కర్మరా ఈ 6 సిలువలు గెలిచింది లేదు, కప్పు కొట్టింది లేదు. ఎప్పుడు గెలుస్తారో నేను చెప్తా. ఈసారి కప్పున ఉంది అంతేనా? ఈసారైనా మన కప్పు కొడితే బాగుండరా బుజ్జే. ఎప్పటికాడి పారితో పెడుతున్నారు ట్రోల్ చేసి. నేను చెప్పుకుంటున్నాను, నేను చెప్పుకోవట్లేదు, అంతే తేడా ఇక్కడ. అమ్మా ఆశీర్వాదం ప్రాప్తిరస్తు. మ్యాచ్ పెట్టరా బుజ్జే. కదా ఇప్పుడు శ్రమగా ఉందా? మెంటల్ మనం ఓడిపోయావరా బుజ్జే. నాకు తెలుసు. ఎవడన్నా ప్లానింగ్ తో ఆడతాడు, మనం లేట్రా ఓడిపోవడానికి ఆడుతున్నారు. ఏదో కప్పు కొట్టడం ఇంట్రెస్ట్ లేనట్టు, ఖాళీగా ఉండి క్రికెట్ ఆడడానికి వచ్చినట్టు. మనం ఓడిపోయావరా బుజ్జే. రే బుజ్జే మనం ఓడిపోయావరా. ఏంటి ఓడిపోయామంటావు? మాకు తెలియదు అనుకుంటున్నావా ఓడిపోయామని? అమ్మా ఆశీర్వాద్ కరో. ఏంటి ఈసారి కప్పు నామదేనా? ఆ స్లోగన్ మనకి అంత కలిసి రాలేదురా బుజ్జే. మార్చేద్దాం. ఈసారి కప్పు మనదే. ఐపీఎల్ మేనేజ్మెంట్ తెచ్చి కప్పు ఉంచేసుకోండిరా అని ఎవర్రా. అంటే ఏంటి, మన వాళ్ళు కప్పు కొట్టలేరు అంటావా? కప్పు కొడితే బాగుండు అని మనం అనుకోవడం తప్ప కొట్టే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదురా బుజ్జే. అందుకే ఈసారి ప్లాన్ చేశా. ఫైనల్ ముందు రోజు నైటే కప్పు కొట్టేస్తా. ఏం మాట్లాడుతున్నావు బుజ్జే? నరాలు దిగిపోతున్నాయిరా. నేను ఫిక్స్ అయిపోయా, అని చాలు. కప్పు కొట్టాలంటే మ్యాచ్ ప్లాన్ ఎలా ఉండాలి, అదే కప్పుని కొట్టేయాలంటే ఆ ప్లాన్ ఇంకెలా ఉండాలి. నీ అబ్బా ఆపరదే. చూసారా బుజ్జే,
నిశ్శబ్దం ఎంత ప్రమాదకరమో, కాబట్టి మనం ఎంత సైలెంట్గా ఉంటే కప్పు కొట్టడం అంత వైలెంట్గా ఉంటుంది. ఆర్సీబీ గ్యాలరీలో పెట్టేస్తా. ఆహా, మొత్తం సెట్ 50 సినిమాలు పెట్టా. కప్పు ఎక్కడ ఉందో ఎందులో ఉందో ఎవరికి కనపడకూడదు. 50 సుమ్మలు ఎందుకు రే బుజ్జే? పెట్రోల్ బొక్క. అసలుకే రోజు రోజుకి పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నారా బుజ్జే? కాబట్టి నా మాట వినరా బుజ్జే. రే బుజ్జే, ఒక సుమ్మో చాలరా. ఆ సుమ్మోలో ఎవడోడు ఉన్నాడు ఎవడికి తెలియదురా. ఇంకా మధ్యలో ఉన్న కప్పు ఇంకెవడికి కనబడుతుందిరా. బుజ్జే, ఒక సుమ్మో చాలరా బుజ్జే. రే, కప్పు కొట్టారా లేదా చెప్పరా? చెప్పు. కోహ్లీ అన్న కప్పు ఎత్తేసాడు రోయ్. హలో, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో స్పెషల్గా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరి కోసం. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే ఎన్నో వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.